హాయ్ అండి, అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఉగాది పచ్చడి మన అందరికీ కూడా తెలుసు. ఈ ఉగాది పచ్చడి మెయిన్ కావాల్సింది మామిడికాయ, బెల్లం, అలాగే కొత్త చింతపండు, అలాగే అరటిపళ్ళు, మెయిన్ కావాల్సింది వేప పువ్వు. ఇవన్నీ తీసుకున్న తర్వాత బెల్లాన్ని కరిగించాలి. ఇది అందరూ కూడా చేసే ప్రాసెస్ ఒకటే, కానీ చేసుకునే విధానంలో కొంచెం అటు ఇటు ఉండొచ్చు. ఇలాగా బెల్లం వాటర్లో అరటిపళ్ళు అన్నీ కూడా తొక్క తీసి వేసుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. ఈ అరటిపళ్ళని కొంచెం మెత్తగా చేయాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లో మనకి ఇష్టమైనవి అన్నీ కూడా వేసుకోవచ్చండి, ఫ్రూట్స్. కానీ ఈ ఉగాది పచ్చడి అనేసరికి తీపి, వగర, పులుపు ఇవన్నీ ఉండాలి కాబట్టి మెయిన్ మనం దీంట్లో మామిడికాయ, అలాగే చింతపండు, అలాగే కారానికి పచ్చిమిర్చి, అలాగే చేతికి వేప పువ్వు వేసుకుంటాం. ఇది సాంప్రదాయం. కానీ మనం ఇష్టాచారం ఏదైనా సరే ఫ్రూట్స్ వేసుకోవచ్చు, అది టేస్ట్ పెంచడానికి అంతే. దీంట్లో కొంచెం అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పుట్నాల పప్పు కూడా వేయాలి. నేను దీంట్లో కిస్మిస్లు, ఎండు ద్రాక్ష, జీడిపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ కూడా టేస్ట్ కోసం వేసుకున్నాను అంతే. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే దీన్ని ఇంకా కూడా దీని ఫ్లేవర్ పెంచడానికి దీంట్లో సున్నుండల పొడి కూడా నేను కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఇది ఎప్పటి నుంచో మా వాళ్ళందరూ కూడా ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఆ విధంగా చేశాను. ఇలాగా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఈ ఉగాది పచ్చడి నేను చేసే ప్రాసెస్లో చేశాను. మీరు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మామిడికాయ, బెల్లం, అలాగే చింతపండు, అలాగే వేప పువ్వుతో చేసేసుకోవచ్చు. నేను చేసే ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.